అందరికి మున్సిపాలిటీ ఎలక్షన్స్ మీరు పార్టీలకు అతీతంగా ఈ మన పార్టీ మనం వెయ్యాలి ఓటు అని చెప్పి మీరు కళ్ళు మూసుకొని ఓట్లు వెయ్యొద్దు. అందరు కాదు నాన్న, కొందరు మీరు డబ్బులకు ఆశపడు, విస్కీకి ఆశపడు, బిర్యానీకి ఆశపడు మీరు ఓట్లు వెయ్యొద్దు. ఇప్పుడు ముఖ్యంగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి కంటే మన స్ట్రీట్ లో ఉన్న కౌన్సిలర్ ముఖ్యం. మనకి ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా గానీ ఆ కౌన్సిలరే తీరుస్తాడు. మన తరపు నుండి కౌన్సిలరే అది ముఖ్యమంత్రి దాకా పోయేటట్టు చేస్తాడు. అందుకని మనకు ముఖ్యమంత్రి కంటే ఎక్కువ మన కౌన్సిలర్ మెయిన్ ఇంపార్టెంట్. మనకి స్ట్రీట్ లో ఏ పార్టీ నాయకుడైనా సరే అతను ఎటువంటి వాడు, నిలబడ్డ క్యాండిడేట్ మంచోళ్ళ, మనము పోయి మన సమస్య చెప్తే స్పందిస్తారా లేదా అనేది ఆలోచించి ఆ వ్యక్తి ఎటువంటి వాళ్ళో చూసి మీరు ఓటు వెయ్యండి. ఓటు వేసే వరకే మనం మేమే అంటారు. ఓటు వేసినాక వాళ్ళు గెలిచినాక మనను వాళ్ళ గేట్ కంపౌండ్ లో కూడా రానియరు. వాళ్ళెవరో మనమెవరో, ఇక వాళ్ళు గెలిచినాక ఈ 5 ఏళ్ళు ఇక దోసుకొని తింటారు. ఇక అందుకని మనము స్పందించే మంచి నాయకుడిని చూసి, ముఖ్యంగా కౌన్సిలర్ మెయిన్, మనకు కౌన్సిలర్ని ఎన్నుకోండి దయచేసి. తొందరపడి మీరు ఇచ్చేయకండి. ఏ పార్టీ అయినా సరే, మన పార్టీ వేరే పార్టీ కాదు, క్యాండిడేట్ ఎటువంటి మనిషి అనేది తెలుసుకొని ఇవ్వండి. ఓకే.